Step into Value Zone Hyper Mart Patancheru. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఆటోలు ఉన్నాయి. మాకు చుట్టుపక్కల తండాలు ఎక్కువ ఉంటాయి మా జిల్లాలో. అయితే ఇప్పుడు సాగర్ కానివ్వండి, మునుగోడు, అటు పోతే మన నకరేకలు, ఇటు పోతే మిర్యాలగూడ మొత్తం తండాలు ఎక్కువ ఉంటాయి సార్. హుజూర్నగర్ ఈ లంబాడి తండాలు ఎక్కువ ఉంటాయి. ఆ తండాలకు బస్సులు వేయడం వల్ల ఇప్పుడు తండాల నుంచి ఎవరు పబ్లిక్ రావట్లేరు. దాంతో మా ఆదాయం చాలా కోల్పోయినాం సార్. గతంలో 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు 200, 300 కూడా సంపాదించలేకపోతారు. బస్సులు లేవు సార్. ఇంతకుముందు ఉదయం స్కూల్ పిల్లలకు ఉదయం వేస్తే మళ్ళీ సాయంత్రం స్కూల్ పిల్లలు తెచ్చేందుకే బస్సు ఉండేది. ఇప్పుడు పల్లె వెలుగు బస్సులన్నీ ఫ్రీ చేయడం వల్ల బస్సులు నడుస్తున్నాయి సార్ బాగా రెగ్యులర్గా. అవును సార్, జనరల్గా బస్సులు వెళ్తున్నాయి. అయితే ఇక్కడ మహిళలే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఇప్పుడు మగవారు ఎవరైనా సరే వెహికల్స్ ఉంటాయి సార్. మ్యాక్సిమంగా ఇంటికి ఒక బండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మగవారు అయితే వెహికల్ మీద వెళ్తారు. ఎవరైనా లేడీస్ స్కూళ్ళకి కానివ్వండి, పిల్లలను దించడానికి తీసుకురావడానికి, లేదా మన ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి, హాస్పిటల్, మెడికల్, లేదా ఇంకా షాపింగ్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు మాత్రం ఖచ్చితంగా వాహనం కావాలంటే అది ఒక ఆటోనే సార్. దాదాపు ఆటోనే ఎక్కుతారు. కావున మాకు దయ ఉంచి ఈ ఆటో వల్ల మేము ఈ ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వల్ల మేము చాలా నష్టపోయినాం. కాబట్టి మాకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.